హాయ్ హలో వెల్కమ్ టు విజ్జిస్ క్రియేషన్స్. ఈరోజు చాలా ఈజీగా పాప్కార్న్ ఎగ్ చేద్దాం. దీనికి కావాల్సినవి ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయినా లేదా వాటర్ అయినా వేసుకొని సాల్ట్ కారం వేసుకోవాలి. సాల్ట్ కారం వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ఇంకా కొద్దిగా చిన్నగా కావాలంటే ఇంకా కొద్దిగా చిన్నగా అయినా బాగా కట్ చేసుకొని ఇలాగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా పెప్పర్ ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఎగ్స్ ఒక 8 కానీ 6 కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, అంటే ఒక 2 మినిట్స్ ముందు ఆయిల్ పోసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత మనము ఇలాగా కలుపుకున్నాం కదండి, ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కాగింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకుందాం. వేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఒక స్పూన్ తీసుకొని కలుపుతూనే ఉండాలి. పిల్లలకి చాలా బాగుంటుంది, పాప్కార్న్ ఎగ్ అంటే ఇష్టపడతారు. అలాగే కలుపుతూనే ఉండాలి. ఇందుకు కొద్దిగా ఎక్కువగా ఆయిల్ పడుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా కారం తక్కువగా వేసాను, మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. త్వరగా అయిపోతుంది. ఈ చపాతీకైనా మామూలుగా చారు రైస్కైనా కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ పెట్టండి. వర్షాకాలం అయితే హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. బాగుంది కదా, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఇలాగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. మీకు ఈ పాప్కార్న్ ఎగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. ఇలాగా మనము ఒక బౌల్లో సర్వ్ చేద్దాం. చాలా ఈజీగా పిల్లలకి ఇష్టమయ్యే పాప్కార్న్ ఎగ్ రెడీ. మీరు ఇలాగే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్.